ఒకటి నుంచి 3 వచనాలు. యోహాను సువార్త 'ఒలీవ కొండకు వెళ్ళెను. ఒలీవల కొండకు వెళ్ళి తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను, అటివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును గనుక కదా ఆయనను నీకేమీ చెప్పుచున్నాడని ఆయన అడిగిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరిగా అందరూ సందేహించిరి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళకుని పరిశుద్ధమైన తండ్రి ప్రభావం చదవబడిన లేఖనము ప్రభా సంపూర్ణమైనటువంటి అర్థము ప్రభా వేరే రంగం మీద వచ్చి వివరించలేదండి. నేను బలహీనను ప్రభా మరి ప్రభా మరి జ్ఞానం లేని వారిని తెలుసో తెలియక ప్రభా మరి మేమేమైనా పొరపాటు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. మీ నామంలో ఆశీర్వదించండి. మీరే ప్రభావ మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మీ వైపు తిప్పండి తండ్రి.